నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఎండాకాలం నడుస్తూ ఉండడంతో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ కోతలు విధిస్తూ ఉంది. అలాగే వివరాల్లోకి వెళితే ప్రోగ్రామ్ చేయబడిన పవర్ కట్ లేకుండా విద్యుత్ లోడు నిన్న శుక్రవారం గరిష్ట స్థాయికి చేరుకుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య గరిష్టంగా 16,410 మెగావాట్ల విద్యుత్ ఖర్చు అయ్యిందని చెప్పేసి మధ్యాహ్నం కాలం తర్వాత విద్యుత్ లోడ్ ఇండెక్స్ క్షీణించడం ప్రారంభించింది. ప్రస్తుతం 15,916 మెగావాట్లను నమోదు చేస్తూ ఉందని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. కువైట్ లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య విద్యుత్ వినియోగం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. దీని కారణంగానే కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో గంట లేదా 2 గంటలు, అలాగే వీలైతే 3 గంటలు 4 గంటలు కూడా కరెంటు తీస్తూ ఉన్నారు. కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, కువైట్ లో మేము ఇన్ని రోజులుగా కరెంటు పోవడం ఎప్పుడు చూడలేదని చెప్పేసి. కువైట్ లో ఉత్పత్తి తక్కువగా ఉంటే విద్యుత్ ఖర్చు ఎక్కువగా ఉంది. కువైట్ ప్రభుత్వం రాబోయే ఎండాకాలానికైనా సరే ఇటువంటి విద్యుత్ సంక్షోభం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు. మరొక పక్క విద్యుత్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి వారం రోజుల్లోగా మేము ఈ యొక్క విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటాము, అధిగమిస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. మరి ఏ మేరకు వాళ్ళు విజయం సాధిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.